హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో నా ఓల్డ్ అండ్ రీసెంట్ ఆర్ట్ వర్క్స్ని మీకు చూపించబోతున్నాను. ఏంటో చూసేద్దాం పదండి. ఇది నా ఓల్డ్ ఆర్ట్ వర్క్. ఇది నా ఫస్ట్ పెయింటింగ్ అండ్ పెయింటింగ్లా ఉండదు. ఇవన్నీ కలర్స్ 2-3 కలర్స్ ఉంటాయి. నేను 5లో 4 మ్యాక్సిమం స్కెచెస్ వేసి 1 కలర్ వేసిన మ్యాక్సిమం అందరికీ ఆ కలరే నచ్చుతూ ఉండేది. అందుకే నేను ఎక్కువ కలర్స్ వేసాను. ఇక్కడ నుంచి కొన్ని స్కెచెస్ ఉంటాయి. ఈ ఆర్ట్ వర్క్ నాది 8th, 9th, 10th అప్పుడు వేసాను. ఇది ఎవరో గెస్ట్ చేయండి. మా డాడీ ఎక్కువ పాలిటిక్స్ న్యూస్ చూసేవారు. అందుకనే గెస్ట్ చేస్తారేమో అని వేసాను, కానీ అంతగా ఎవరు గెస్ట్ చేయలేదు. మీరు గెస్ట్ చేయండి. ఇవన్నీ నా ఓల్డ్ ఆర్ట్ వర్క్స్. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే నా ఓల్డ్ ఆర్ట్ వర్క్స్లో మీకు నచ్చింది అండ్ నా రీసెంట్వి లాస్ట్లో ఉంటాయి. అందులో మీకు నచ్చింది ఒక్కొక్కటి మీరు కమెంట్ చేయండి. దీని నెక్స్ట్ కొన్ని మీనింగ్ఫుల్ స్కెచెస్ అనేవి నేను వేశాను. ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ కొన్ని మీనింగ్ఫుల్ స్కెచెస్ అన్నమాట. నేను ఈ పిక్చర్ని ఒక వీడియోలో చూశాను అండ్ స్క్రీన్ షాట్ తీసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఏదైనా వెబ్సైట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రతి ఒక్క స్కెచెస్ నేను ఇప్పుడు చూస్తే నా గ్రోత్ అనేది నాకు కనిపిస్తూ ఉంటుంది. మనం కన్సిస్టెంట్గా ఏదైనా నేర్చుకోవాలి, వేయాలి అంటే మనం చాలా బాగా గ్రో అవ్వచ్చు. ఇది కరోనా టైంలో వేశాను. ఆ హాస్పిటల్ సినారియో అది మొత్తం. ఇది మదర్స్ డేకి వేశాను. అండ్ ఇవన్నీ నేను గూగుల్లో ఫొటోస్ రిఫరెన్స్ తీసుకొని వేయాలి అని అనుకున్నాను. ఈ స్కెచ్ మాత్రం నేను చాలా టైం తీసుకొని వేశాను, ప్రతి ఒక్క డీటెయిలింగ్. అప్పట్లో ఇది నాకు చాలా ఇష్టమైన స్కెచ్. ఇది ఆ కరోనా టైంలో వేసాను. ఇవన్నీ నాకు ఎక్కువగా మీనింగ్ఫుల్ స్కెచెస్ అనేది వేయాలి అని అనిపిస్తుంది. ప్రతి ఒక్క దానితో ఏదో ఒక మీనింగ్ చెప్పాలి అని. ఈ వీడియో ఎలా ఉందో అండ్ మీకు నచ్చిన స్కెచ్ మాత్రం కంపల్సరీగా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హార్ట్తో కలిసి గ్రో అవుతాం. బాయ్ బాయ్.